SSC GD Constable 5 kilometers 45 days challenge 0 to hero program. మన దగ్గరకు వచ్చినటువంటి బాయ్స్ ని 45 days లో ఏ విధంగా 5 kilometers దూరాన్ని 23 minutes లోపు చేయిస్తాననేది ఛాలెంజ్. అయితే డైరెక్ట్ గా అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు, తీసుకురావచ్చు. కానీ మొదటి 1 week ప్రాక్టీస్ అయిపోయాక వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఒక వీడియో చేసి పెడతాను. రేపటి నుంచి వీళ్ళ యొక్క డే 1, డే 2, డే 3 అని షెడ్యూల్ పెడతాను. అది చూసి వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందని మీకే అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా? ఈ షెడ్యూల్ అనేది మీరు కనీసం బేసిక్ ప్రాక్టీస్ లేకుండా చేయకండి. దీనిలో నేను ఏదో ఒక వీడియో చేపిస్తాను, ఏదో ఒక వర్కౌట్ చేపిస్తాను. దాన్ని చూసి మీరు చేశారనుకోండి ఇంజూరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. నేను మీ ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనర్ వేణు. ఎన్నో రాష్ట్ర స్థాయి పరుగు పందాలలో బంగారు పథకాలు అటుగా డిఫెన్స్ సర్వీసెస్లో ఎంతో మంది స్టూడెంట్స్ని జాయిన్ చేసినందుకు గర్వంగా ఉంది. నేను మీ అందరి కోసం వీడియోస్ చేస్తున్నా. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. బాయ్స్ రెడీ? మీరందరూ ఎక్కడ డల్ అవ్వద్దు, ప్రశాంతంగా కలిసి చేయండి. ఇదేం టైం ట్రయల్ కాదు. ఇప్పుడు చేయలేకపోతే మీరు ఓడిపోయినట్టేం కాదు. మీరు ఫస్ట్ వీక్ ఫినిష్ చేయండి అంతే. ఓకేనా? మీకు నచ్చిన విధంగా చేయండి. ఓవర్ స్ట్రెయిన్ తీసుకోకండి. నేను ఈజీగా చేయిస్తా. ఓకేనా? ఓన్లీ ఈరోజు వీళ్ళకి 4 kilometers జరుగుతుంది. ఈ వీడియో 23 నిమిషాలు ఉండడం వలన కట్ చేయడం జరిగింది చిన్న చిన్న ముక్కలుగా. చూసేవాళ్ళు అర్థం చేసుకోండి, ఎందుకంటే 23 నిమిషాల వీడియోని పూర్తిగా చూడలేరు కాబట్టి. థ్యాంక్ యూ. ఇలా వీడియో చేయడం ఎందుకంటే ఏదో డూప్గా ప్రాక్టీస్ చేయించడం కాదు. జెన్యున్గా ఒక స్టూడెంట్కి ఏ విధంగా ఒక క్వాలిటీ అయిన విద్య అందుతుందని మీ అందరికీ తెలియాలి. ఓకేనా? MSR అకాడమీలో ఎంతో మంది ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పిల్లలు వచ్చి శిక్షణ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ అంతే. ఇక్కడ 100 మంది బాయ్స్ వస్తే 85 members అనేది ఈజీగా పాస్ అవుతారు. 99% ఈ అకాడమీలో ఫెయిల్యూర్ అనే మాట ఇప్పటి వరకు లేదు. ప్రతిరోజు ఇక్కడ జరిగే వర్కౌట్స్ని అన్నిటినీ కూడా ది బెస్ట్గా చేయగలగాలి. ఫినిష్ చేస్తే చాలా ఆటోమేటిక్గా పాస్ అయిపోతారు. కానీ భయపడకూడదు వర్కౌట్ చేసేటప్పుడు. అండ్ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ 4 kilometers ఉందో, ఈ 4 kilometers అనేది మనం ఒకటే ప్లేస్లో చేయాలా. ఫస్ట్ ఒక స్టూడెంట్కి ఏం అలవాటు చేయాలి? పేస్. హడావిడిగా అప్ అండ్ డౌన్స్ రేస్ చేయకూడదు. రేస్ ఎప్పుడు కూడా ఒకటే టెంపోలో వెళ్ళాలి. కొత్త వాళ్ళ తమ్ముడు ఇంకా వీళ్ళందరూ 1 week వాళ్ళే. ఒక బాబు కావాలి 10 days అబ్బాయి ఉన్నాడు. చాలా మందికి ఉన్న కామన్ డౌట్, అన్న టైం ట్రయల్ ఎప్పుడు తీసుకోవాలి? ఫస్ట్ టైం అయితే తమ్ముడు 3 వారాల ప్రాక్టీస్ తర్వాతే తీసుకోవాలి. అందరూ చేసే తప్పేందంటే ఈరోజు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు, 2 రోజులు అయ్యి తెగ పరిగెత్తేసి అబ్బా నాకు కాలు నొప్పులు వచ్చినాయి, నేను చేయలేను, నా వల్ల కాదంటారు. అలా కాదు, ప్రశాంతంగా చేయాలి. కొత్త వాళ్ళని కలుపుకుంటా చేయాలి. గుడ్రా బాగుంది, అలాగే చేయండి. స్పీడ్ అవసరంలా. ఒక 1/2 kilometer వచ్చాను తమ్ముడు. ఇక్కడ ప్రతి 1 weekకే పర్ఫార్మెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడనే వర్కౌట్స్ అలా ఉంటాయి. ఇక్కడ మంచి ఫ్లెక్సిబిలిటీ వర్కౌట్స్ ఉంటాయి, స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ ఉంటాయి, ఎండ్యూరెన్స్ వర్కౌట్ ఉంటాయి, స్పీడ్ వర్కౌట్స్ ఉంటాయి, కాంప్లెక్స్ ట్రైనింగ్ ఉంటుంది, సర్క్యూట్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ రేస్ టెంపో నేర్పాలి పిల్లలకి. కోచెస్ మీకోసమే చెప్తున్నా. కొత్తగా ఈ మధ్య చాలామంది కోచెస్ వచ్చారు బయటకి, వాళ్ళందరూ కూడా చేయిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సజెషన్, ఒక కొంత సీనియారిటీ ఉన్న వ్యక్తిగా మనం ఎప్పుడూ కూడా హడావిడిగా ప్రాక్టీస్ చేయించకూడదు. ఒక టెంపో అలవాటు చేయాలి. ముందు ఒక పేస్లో వాడు పరిగెట్టగలగాలి. అది ఎక్కడా డల్ కాకూడదు. మీరు అనొచ్చు వాళ్ళకి ఏదో వదిలేయచ్చు కదా, ముందు వెనక వెళ్ళిపోవచ్చు కదా, అలా గ్రూప్గా ఎందుకు వెళ్తున్నారని. తమ్ముడు ఒక 5 kilometersకి ట్రైనింగ్ చేసేటప్పుడు గ్రూప్గా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. 2-3 వారాలు. ఆ తర్వాత ఎవరిని వాళ్ళకి వదిలేయచ్చు.
కానీ గ్రూప్ కనుక చేయించకపోతే వాడికి రేస్ చేయడం అలవాటు కాదు. కోచెస్ మీ అందరికీ చెప్తున్నా, గ్రూప్గా ప్రాక్టీస్ చేయించండి. గ్రూప్ చాలా ఇంపార్టెంట్. రేస్లో భయపడకుండా ఉంటారు. ఓకేనా? ఎటువంటి మిస్టేక్ చేయకండి. వర్కౌట్ ఎలా చేయాలి, ఎంత లోడ్లో చేయాలి తెలియాలి. వచ్చాడు కదా నా దగ్గరికి ఒక విద్యార్థి అనేసి మీరు స్పీడ్గా చేపిస్తే వాడు రేపు రోజున వర్కౌట్ చేయలేడు. నెక్స్ట్ డేకి వాడికి ఇంజూరీ అయిపోతాడు, వాడు కాలు దెబ్బతింటాయి. మన దగ్గరకు వచ్చిన ఏ ఒక్క స్టూడెంట్ బాధపడకూడదు, గుర్తుపెట్టుకోండి. వాడు ఎన్నో కళలతో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాసి మన దగ్గరికి ఎన్నో కళలతో వస్తాడు. ఆ కళని మనం నిజం చేయాలా, అంతేగాని ఇంజూరీ చేసి ఇంటికి పంపకూడదు. ఓకేనా? మనకు ఒక 5,000 రూపాయలు డబ్బులు అవ్వచ్చు, వాడి లైఫ్ అది. వాడి ఏజ్ అయిపోయి ఉండొచ్చు, లాస్ట్ స్టేజ్లో ఉండొచ్చు. ఇదే వాడి చివరి అవకాశం. మనం వాడి చివరి అవకాశాన్ని ఎలా ఫెయిల్ చేస్తాం? ఓకేనా? ఆలోచించి ప్రాక్టీస్ చేయించండి. ఒక విద్యార్థిని చేయించేటప్పుడు ఇంజూరీ అయ్యాడా వాడు లైఫ్ పోతుంది. ఎప్పుడు మన దగ్గరకు వచ్చిన విద్యార్థి అనేవాడు ఇంజూరీ అవ్వకూడదు. ఎందుకంటే వాడు మనల్ని నమ్మి వస్తాడు. వాడి నమ్మకాన్ని మనం పోగొట్టకూడదు. కామన్గా ఏంటంటే ఒక స్టూడెంట్ వచ్చాడా, మనకు బిల్లు కట్టారా, ఓకే, ఆ 40 రోజులు చేయించామా? చేయించడం కాదు బ్రదర్, మనకు కావాల్సింది రిజల్ట్. రిజల్ట్ అనేది నిన్ను 10 సంవత్సరాల నుంచే పెడుతుంది. రిజల్ట్ లేదనుకో పోయా, ఆ ఏరికే చదువుకుంటావు. 1 కిలోమీటర్ దాటిపోయింది, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 200 మీటర్ దాటాం. బాగుంది తమ్ముడు. ఆ పేస్ మెయింటెనెన్స్ కావాలరా రేసర్లకి. హడావిడిగా పరిగెట్టడం కాదు. ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్స్కి ఈ 1 వీక్లో మీ బాడీలో ఎంత మార్పు వస్తుందని నేను అనుకోలే. నేను ఇచ్చిన వర్కౌట్ ఇచ్చినట్టు చేసి ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా గ్రేట్ తెలుసా. మీరు ఫస్ట్ డే నేను చూసినప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయారు. ఈ మార్పు మంచికే. ఇలాగే కష్టపడండి తమ్ముడు. మీ ఎస్ఎస్సి జీడీ ఈవెంట్ని రాబోయే 21 డేస్లోనే క్లియర్ చేపిస్తా. తమ్ముడు మనందరం ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్స్ ప్రాక్టీస్ కోసం రకరకాల ప్రాంతాల నుంచి వచ్చాం. కడప, కర్నూలు, అనంతపురం, తెలంగాణలో వరంగల్, ఖమ్మం. అందరం వచ్చిన ఉద్దేశం ఒక్కటే, ఒక 5 కిలోమీటర్స్ అనే సుదీర్ఘమైన దూరాన్ని ది బెస్ట్గా ఫినిష్ చేయడం అనే విషయం గురించి. మీరు చేయగలరు, ది బెస్ట్గా చేస్తారు అనుకుంటున్నారా? వేనన్నేందా బండి క్రికెట్ మాట్లాడుతూనే ఉన్నాడని. ఎందుకంటే వీడియో చూసేవాడు బోర్ కొట్టకూడదు కదా, దట్స్ వై. బాగుంది తమ్ముడు. రేస్ చేసేటప్పుడు ఫస్ట్ భూమికి టో టచ్ అవ్వాలి, తర్వాత హీల్ తగలొచ్చు, కానీ ఫస్ట్ మాత్రం టో టో టో. అలాగని రేస్ మొత్తం టో మీద చేయాల్సిన పనిలే. ఏం పర్లే తమ్ముడు, మీ టైమింగ్ ఎంత రాని నేను చూసుకుంటా. ఇరిగే కదా ఇదిగో మా సమ్మమ్మాయి, ఇదిగో తిరగండి మూ మర్చిపోయావా నువ్వు? అది 2 కిలోమీటర్స్ వెళ్ళి అన్న 5 కిలోమీటర్ వచ్చు కదా. కాదు, కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒకేసారి 5 కిలోమీటర్ పెట్టి వాళ్ళు నిరుత్సాహపరచకూడదు. చూసారా, ఏ ఒక్క విద్యార్థి కూడా డల్ అవ్వకుండా మంచిగా వస్తున్నారు. జస్ట్ ఒక బ్రదర్గా చెప్తున్నా, మీ అందరికీ తెలిస్తే ఓకే, ఎవరికైతే తెలీదో వాళ్ళకి చెప్తున్నా. వాళ్ళందరూ ఎన్నో కళలతో కసితో మన దగ్గరకు వస్తారు. నువ్వు ఒక పీఈటీ రాయండి, వాళ్ళని సరైన శిక్షణ ఇవ్వకపోతే వాళ్ళు ఇంజురీ అయితే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ జీవితం పోతుంది. ఈ రోజుల్లో ఎగ్జామ్ అందరూ క్లియర్ చేస్తున్నారు, బట్ ఒక ఫిజికల్ అనేది వీక్గా ఉంటున్నారు పిల్లలు. వాళ్ళు ఎన్నో ఆశలతో వస్తుంటారు, మనం దాన్ని నిజం చేయాలా, గుర్తుపెట్టుకోండి. చేయగలరు తమ్ముడు.
ఎక్కడ వెళ్ళవద్దు, వచ్చేసాం వెనక్కి. ఇంకా 1800 మీటరే. లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా కదరా. హ్యాపీగా ఉన్నాం, బాగా చేస్తున్నాం. ఇది బీచ్ రోడ్ అంటాం మేము. బీచ్ ప్రాంతంలో పరిగెట్టే వాళ్ళకి తమ్ముడు చాలా మంచిగా చేస్తారు రేసుల్లో వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే కొత్తగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి కూడా ఫినిషింగ్ దగ్గరకు వస్తుంటే పెద్ద హీరోలాగా స్ప్రింట్ వేస్తుంటారు. వేయకూడదురా అబ్బాయిలు, చిన్నబోని పెయిన్ వస్తుంది. ఎప్పుడు కూడా మనం రేసులో స్ప్రింట్ వేయకూడదు. రోడ్ రేస్కి వచ్చినప్పుడు ఒక్కసారి చిన్నబోని పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ, యాంకిల్ పెయిన్ కానీ వచ్చిందా ఇంకా తగ్గదు. మనం ప్రాక్టీస్ కన్నా ఇంపార్టెంట్ ఏంది, ఇంజూరీ అవ్వకుండా ఉండాలా. ఎందుకంటే రేపు చేయాలి కదా ప్రాక్టీస్. 1 km రా రే, 1 km ఇంకా సూపర్. అరే తమ్ముడు, నేను ఊహించిన దానికన్నా చాలా గొప్పగా చేశారు. చాలా గ్రేట్ రా మీరు అందరూ. మీలాంటి వాళ్ళందరూ నా స్టూడెంట్స్ అవడం నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. చాలా మంచి కుర్రోళ్ళు తమ్ముడు వీళ్ళంతా. మా దగ్గర సరైన అకామిడేషన్ లేదు, సరైన ఫుడ్ లేదు, భారీ భారీ బిల్డింగులు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేవు. కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన హాస్టల్లో అడ్జస్ట్ అయ్యి ఉన్నది తింటూ టైంకి గ్రౌండ్కి వస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఇంత కష్టపడి వాళ్ళు చూసారా ఎంత టైమింగ్ చేస్తున్నారు. ఇక లాస్ట్ 800 మీటర్లో మీకు నవ్వొస్తుంది చూసావా, అది నాకు చాలా ఆనందం సోదరా. నవ్వుతున్నారు. తమ్ముడు ఫస్ట్ టైం మీరు ఎన్నో మరిగెత్తరా? అదే తమ్ముడు ఎంఎస్ఆర్ అకాడమీ యొక్క మజాక. కుంటివాడి చేత కూడా రేసులు చేయించిన చరిత్ర ఉంది తమ్ముడు ఎంఎస్ఆర్ అకాడమీకి. మీరు నవ్వడంలో తప్పులేదు. రాబోయే 21 రోజుల్లో చూడండి మీ రేసుని ఎలా మారుస్తాను. వీక్కి మీ టైమింగ్ మార్చేస్తా, వీక్కి నిమిషం టైం తగ్గిస్తా. లాస్ట్ 800 గుడ్రా. ఇంకో ఇద్దరు రాలేదు, హెల్త్ కొంచెం బాగోలేదు వాళ్ళకి ఈరోజు. ఎంఎస్ఆర్ అకాడమీలో ఏ రోజు కూడా ప్రాక్టీస్ ఆపడం ఉండదు, సండే మాత్రం రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే వీక్లీ వన్స్ రెస్ట్ అనేది కంపల్సరీ. 9-20 నిమిషాలు చేశారు రా హ్యాపీగా. ఇది 400 మీటర్ రా. వీళ్ళందరికీ 1 వీక్ శిక్షణ అయిపోయింది. తమ్ముడు నేను ఎంఎస్ఆర్ అకాడమీలో ఉన్నందుకు చెప్పడం లేదు. 5 కిలోమీటర్స్ రేస్ని మేము 45 రోజుల్లో చాలా అంటే చాలా ఈజీగా పాస్ చేయగలం. చాలా ఈజీ మాకు. ఇప్పటిదాకా కొంచెం పెంచండి. లాస్ట్ 400 కదా, కలుపుకోండి వెనకాల వాళ్ళని. గుడ్ రా. చూడండి 3 కిలోమీటర్ల 600 మీటరు. అదిగోండి చూసారా అన్నలా చెప్తున్నాడు. ఎస్ దట్స్ రైట్. మీరు కొత్త వాళ్ళు కాబట్టి ఇలా చేస్తున్నారు, బట్ కానీ మీరు గ్రాడ్యువల్గా చేయాల్సిందే స్పీడ్. లాస్ట్ 150 మీటర్స్. లాస్ట్ 150 మీటర్లు తమ్ముడు. బాయ్ 150 వదలొద్దు. స్లో. రా హీరో, నవ్వు వస్తుంది నీకు. లాస్ట్ 100 మీటర్స్. ఇప్పుడు హడావిడి చేయకూడదు, మీడియంగా లాగాలి, లాగండి. చూసారా ఏ గ్రూప్గా వెళ్ళామో ఆ గ్రూప్గానే వచ్చాం మేమంతా. గ్రూప్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రేసుల్లో.
ఎక్కడ దాకా దీని దాకా ఇక్కడ ఆపేసి ఆపేసి ఇక్కడ ఆపేయండి. ఇది ఇక్కడ దాకా బాయ్స్ అలా అనిపించింది ఫీలింగ్? లైక్స్ ఫ్రీగా ఉన్నాయా హీరో? ఎలా ఉంది ఇది? ఎప్పుడైనా పరిగెత్తావు ఎన్నోరాన్ని? ఎప్పుడు పరిగెట్లా? ఫస్ట్ టైం పరిగెత్తావు. బాగుందా హీరో మొత్తానికి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బాగా అనిపించిందా వర్కౌట్? చాలా ఈజీ అనిపించిందా ఈవెంట్? ఎప్పుడైనా పరిగెట్టావా? వీడు గుడ్ సీనియర్ వీడు. ఎలా అనిపించిందిరా? బయట షూట్ లో చేసావుగా, తేడా ఉందా? అవునా? హీరో ఎలా ఉంది ఫీలింగ్? మంచి జమ్మే డ్రెస్ వేసావు. ఓకే అమరు ఓకే. హీరో నీ ఫీలింగ్ ఏంట్రా? నేను ఏదైతే ఛాలెంజ్ చేశానో 45 days లో 0 to హీరో ప్రోగ్రామ్ అన్నాను కదా, చూద్దురు వీళ్ళ చేత 24లు కాదు 23లు కాదు 20s కూడా చాలా ఈజీగా చేపిస్తా. ఎందుకంటే ఎంతో మంది రాష్ట్ర స్థాయి పరుగు పందాల్లో 16 నిమిషాలకి 5 kilometers నేను ఎంతో మందిని చేయించా. అలాంటి నాకు అమ్మాయిల చేతే 19 చేపిస్తా 20 నిమిషాల లోపు. చూద్దురు ఆ వీడియో కూడా పెడతా. ఓకేనా? నేను చెప్తున్నా నాకు ఈవెంట్స్ అనేది చాలా కామెడీ. మీరు అంత ఇబ్బంది పడకండి. ఏదైనా డౌట్స్ ఉంటే MSR అకాడమీ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.